విదేశీయుల ముందు దేశం పరువు తీస్తారా? వీధి కుక్కల నియంత్రణకు ఏం చేస్తున్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు యూటీల సిఎస్లు హాజరు కావాలని ఆదేశం. మరి తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా అనేటటువంటిది ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి వాస్తవం చెప్పాలంటే మొన్న ఒక పాపకు కుక్క గరిచిందట. కుక్క గరిచింది, తల్లికి పాపం ఆమె చెప్పుకోలేకపోయింది కుక్క గరిచిందని. అది చాలా రోజులకు ఏమైంది, ఆమెకు బాడీ అంతా రకరకాల ఇన్ఫెక్షన్ అయిపోయి సుస్థ అయిపోయి హాస్పిటల్ తీసుకపోతే తీరా చూసేసరికి కుక్క గరిచిందని తేలింది. ఆమె చనిపోయింది పాపం. ఒకవేళ సరి అయిన టైంలో ఇంజక్షన్ గినక వేసుంటే, అంటే పిచ్చి పిచ్చిగా చేసుడు స్టార్ట్ చేసిందట, కుక్కలాగా చేయడం స్టార్ట్ చేసిందట. చేసేసరికి వాళ్ళకు డౌట్ వచ్చి తీసుకుపోయి చూస్తే ఇక పాపం చనిపోవడం జరిగింది. అందుకే మరి ఆల్రెడీ సీరియస్ అయింది మన ఏది సుప్రీంకోర్టు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి వీధి కుక్కల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మరి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మరి దేశంలో కుక్కల దాడులతో జనం చనిపోతున్నారంటూ విదేశీయులు మనల్ని చులకనగా చూస్తున్నారని మండిపడింది. మరి దీంతో దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ ABC 2023 నిబంధనల అమలుకు తీసుకున్నటువంటి చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. తెలంగాణ, బెంగాల్ మినహా నివేదికలు సమర్పించని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు తదుపరి విచారణకు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచి పని చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చాలా అద్భుతమైనటువంటి పని చేస్తుంది ఈ మధ్య కాలంలో.